దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులోని వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, చట్టపరంగా అన్ని చర్యలుంటాయన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసని లోకేష్ గుర్తు చేశారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేష్ను పశు వైద్యురాలు విద్యార్థులు కలిశారు. ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ కల్పించాలని మంత్రిని కోరారు. ఉపకార వేతనం పెంచాలంటూ 10 రోజులుగా వెటర్నరీ విద్యార్థులు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మంత్రి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను, దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం.